ఏం తాత ఇక్కడే ఉన్నావు ఒక్కడేని? ఇదేనా మీ ఊరు? ఇక్కడే ఉంటారా? ఇదంతా మీ స్థలమా? ఈ పసుపు అంతా మీరే పండిస్తారా? ఓకే. పసుపు ఏదో కూరగాయలు వేసుకొని తినడానికి మీకు పండించాలని ఏమైనా జరిగినా కూడా అంత కిందకి వెళ్ళాలి మీరు. ఇంకా హెల్త్ బాగోకపోయినా సరే కిందకి వెళ్ళాలి. దాని గురించి హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? హాస్పిటల్ కొరగాలికి అయితే అంత కిందకి ఎట్లా నడుస్తారు మీరు రోజును? ఇలాగా ఏదో ఏ కూరగాయలు లేకపోతే ఏ వస్తువునా తీసుకోవాలి మోసుకొని మీకు అలాగే వెళ్ళాలి. ఓకే. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ కదా, నీళ్ళు కూడా ఎక్కువ దొరకవు. లేదమ్మా, అది కిందకి వెళ్ళలే, చూసాను నేను ఇందాక. అక్కడిది తీసుకొస్తున్నారు. ఓకే. ఇంక కూరగాయలు పండించి మీరు డబ్బులు సంపాదించుకొని తింటారు. డాక్టర్ అది విజిట్ చేస్తారా? డాక్టర్స్ అది ఎప్పుడన్నా క్యాంపులు అయి పెడతారా? చూసి వెళ్ళిపోతారులే. మళ్ళీ అక్కడికి తీసుకురమ్మంటే డోర్లు కట్టి మోసుకుపోవడమే. కిందకి ఎలా తీసుకెళ్ళిపోతారు బాగోకపోతే? ఎక్కడ కింద ఎక్కడ ఏ ఊరు వెళ్తారు బాగోకపోతే? లంబసింగి వెళ్తారా? లంబసింగి వెళ్ళాలి. నడుచుకుంటేనే పోతారు. అంతా బాగానే ఉంటుందా? అన్ని కష్టాలే ఉంటాయి మీకు? కొంతవరకు బాగానే ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. కానీ బాగాలేనప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, వీళ్ళ ట్రైబల్ పీపుల్ కష్టాలు మామూలుగా ఉండవండి. ఎందుకంటే కొండ మనం వన్ డే ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాం, బట్ వీళ్ళైతే ఎవ్రీడే ఎక్కుతారు కొండ. వీళ్ళకి ఈ పంటలు ఇవన్నీ పంటలు ఇక్కడ అవన్నీ పండించుకొని వెళ్తూ ఉంటారు అనమాట. అన్ని రోజు కిందకి పైకి ఎక్కుతూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, బట్ మనకి అది కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఎటు వెళ్ళారు నాకు అర్థం కావట్లేదు. సో ఇదంతా వాళ్ళు ఉండే హౌసెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి తెలుసు, సింపుల్గా చాలా అందంగా ఉన్నాయి. అయ్యో నేను ఎలా వెళ్ళకూడదు. సో ఇంత హైట్ అయితే ఎక్కాం, కానీ నాకు అసలు తెలియదు ఇక్కడ ట్రైబల్ పీపుల్ అందరికి వీళ్ళకి హౌసెస్ ఉన్నాయని చెప్పేసి. వీళ్ళకి వాటర్కి కష్టం ఉంది, వాటర్కి కిందకి వెళ్ళి ఒక్కొక్కరు ఇంత హైట్ బిందెలు పెట్టుకొని వెళ్తున్నారు. వాటర్ కష్టం ఉంది, అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏదైనా సరే ఇక్కడ పండించుకొని సంపాదించుకోవాలి తప్పితే ఇంక వేరే ఆధారం కూడా లేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ట్రావెలింగ్ ఒకటి మెయిన్ లేదు. హాస్పిటాలిటీ అయితే అస్సలు లేదనమాట. ఏదైనా ఎవరికైనా బాగోకపోతే వాళ్ళు ఏదో కట్టి తీసుకెళ్తారట. మేము అసలు వన్ డే ఇప్పుడు రావడానికి మేము చాలా కష్టపడ్డాం. వాళ్ళు బాగాలేనప్పుడు ఒక మనిషిని పట్టుకొని అంత కిందకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు నిజంగా ట్రైబల్ వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి మనకి. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మనకి చాలా ఔషధాలు అన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళకి తెలిసినవి కూడా మనకు తెలియవు. ఇంకా ఎక్కడ ప్లేస్ ఉన్నా సరే ఏదో ఒకటి పండిస్తూనే ఉంటారు, ఉపయోగపడే ప్రతిదీ పండిస్తూ ఉంటారు. మనకి దొరికేది కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఏమైనా కొనుక్కున్నా కూడా. సో వ్యూ అంతా చూసేసారు కదా, నాకు తెలిసినంత వరకు వీలైతే ట్రైబల్ వాళ్ళకి హెల్ప్ చేయండి, ట్రైబల్ జాతిని కాపాడడానికి ట్రై చేయండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే
ఇప్పుడు వాళ్ళు వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఎక్కడి నుంచి వాటర్ తెచ్చుకుంటున్నారు, ఎంత కష్టపడి తెచ్చుకుంటున్నారు కూడా నేను మీకు చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఓకేనా? కమా చూడండి, వాటర్కి ఇంత కష్టపడుతున్నారు ఇగో అసలు ఇది సరిగ్గా వే కూడా లేదు, మొత్తం అన్ని రాళ్ళు ఉన్నాయి. వీళ్ళు వాటర్ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి అట్లీస్ట్ బోర్ ఆధారం కూడా లేదు. నాకు తెలిసినంత ఇక్కడ బోర్లు పడతాయి కదా. అసలు చూసారా అట్లా ఉందో? అదే కదా, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? అవునా? మరి ఇక్కడ అంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా. సో ఇంగ్లీష్ మాట్లాడి చూసాను కదా, విన్నాను కదా. కాఫీ సో వీళ్ళు ఇక్కడ పట్టుకున్న వాటర్ ఇక్కడ నుంచి వాళ్ళు అంత పైకి తీసుకెళ్తారు. ఇక్కడ తీసుకున్న వాటర్ ఇక్కడ నుంచి వాళ్ళు అంత పైకి పట్టుకెళ్తారు. మనకి పైనుంచి దిగడానికి సరదా తీరిపోయింది. పైనుంచి ఇక అక్కడ చూసే వే కూడా సరిగ్గా లేదు. అలాంటిది ఇక్కడ నుంచి వాళ్ళు అంత దూరం వెళ్తారనమాట. సో ఇటు తిప్పు ఒకసారి. అమ్మి తెలుగు వచ్చా? తెలుగు అర్థమవుద్దా మీకు? అర్థమవుద్దా? కొంతమంది అర్థమవుద్దా? మీరు వాటర్ ఇక్కడ నుంచి అంత దూరం పట్టుకెళ్తున్నారు, ఇబ్బంది ఏం పడుతున్నారు రోజు? అలవాటు అయిపోయిందా? అది వాళ్ళకి మన భాష అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను. సో మనం ఏం మాట్లాడినా రెస్పాండ్ అవ్వట్లేదు. మ్యాక్సిమం వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళని పైకి ఎట్టుకెళ్ళాలంటే ఒక్కొక్కరు ఇంత పెట్టుకొని వెళ్తారు నెత్తుల మీద. సో అంత పట్టుకెళ్ళి వాళ్ళకి ఇక్కడి నుంచి ఇవే డ్రింకింగ్ వాటర్, ఇవే వాషింగ్, అన్నిటికీ ఇవే వాటర్ వాడుతున్నారు వాళ్ళు. సో అయితే నాకు తెలిసింది చాలా కష్టంగానే ఉంటుంది. మనకి నార్మల్గా వండి నడడానికి అమ్మ అయ్యా అంటున్నాం, కానీ వీళ్ళకైతే ఏ ఫెసిలిటీ కూడా ఉండదు ఇక్కడ. కానీ బాగుంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్. అన్నీ ఇక్కడే ఉంటే ఇక్కడ పండించుకొని ఇక్కడే తింటారు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ పాప చూసారు అంత ఫాస్ట్ పరిగెట్టుకుంటూ వస్తుంది. కిందకు కూడా చూడకుండా దిక్కుండా వస్తుంది కదా. వాళ్ళకి అలవాటు అయిపోయింది. మనం అనుకో ఇరిగితే మనకు కాళ్ళు ఎక్కడ మళ్ళీ బెనికితాయా అని చెప్పేసి అటు ఇటు. ఇప్పుడు వచ్చి పాప ఒక 2 ట్రిప్పులకి వెళ్ళింది అటు వాటర్ పట్టుకొని వెళ్ళి, అంత చిన్న పాప. అమ్మో, వీళ్ళ లైఫ్ స్టైల్లో అయితే మనం బతకలేము నిజంగా. వీళ్ళు గ్రేట్ నిజంగా. మీరు కూడా చూసి ఇన్స్పైర్ అవ్వండి మాకు. వచ్చేస్తున్నారా మన వాళ్ళు? పెట్టి ఆపి